హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదామా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇప్పుడే ముంబై ఎయిర్పోర్ట్ బయటకైతే వచ్చాము. ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదున్నది. దీని పేరేంటంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్. ఎంత అందంగా ఉందంటే ఎటు చూసినా కూడాను వాటర్ ఫౌంటైన్స్ అండ్ గ్రీనరీతోనే నిండిపోయి ఉన్నది. నాకైతే ఈ ఎయిర్పోర్ట్ చాలా నచ్చింది. అండ్ పెద్దది కూడా ఉంది. ఇది ఓన్లీ టెర్మినల్ 2 దగ్గర ఉన్నాము. టెర్మినల్ 1కి వెళ్ళాలంటే ఇంకా ఇప్పుడే దూరం బయటకు వచ్చాం కదా. నైట్ ఎప్పుడో తిన్నాము. అందుకే బ్రేక్ఫాస్ట్ చేసి మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దామని ఇక్కడే ఉన్న ఆంధ్ర భోజనంకైతే వచ్చాం. ఎయిర్పోర్ట్‌లోనే టిఫిన్ చేయడానికి కూర్చున్నాము. ఇక్కడ ఫ్యాన్ ఎంతుందో తెలుసా? ఈ ఒక్కో రెక్క విమానం రెక్క అంత పెద్దగున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక పార్కింగ్ ఎక్కడుందో ఎతుక్కోవడానికే మాకు అరగంట పట్టింది. లిఫ్ట్ ఎక్కైతే వచ్చాము. పార్కింగ్ ఏరియాకి వెళ్ళబోయి ఇంకో దగ్గరకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా కొంచెం కేఫ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి కదా! చూడ్డానికి బావుంది. ఎందుకు ఈ ప్లేస్‌ని కూడా వదిలేయడం అని అయితే వీడియో తీసేసుకున్నా. ఎయిర్‌పోర్ట్ సరౌండింగ్స్‌లో అస్సలు ఫుడ్ తీసుకోకూడదు అని అర్థమైంది. ఎందుకంటే 2 ఇడ్లీ 400 తీసుకున్నారు. ఒక దోస 600 తీసుకున్నారు. అంత ఎక్స్‌పెన్సివ్ ఉంటదని ఇప్పుడే అర్థమైంది. ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా ఎయిర్‌పోర్ట్ సరౌండింగ్స్‌లో అయితే అస్సలు తీసుకోను. లిఫ్ట్ ఎక్కాము. ఎవ్వరు లేరు. అంటే ఎయిర్‌పోర్ట్‌లో P9కి వస్తున్నాము. మనం ఇప్పుడు క్యాబ్ ఎక్కడానికి వెళ్తున్నాం కాబట్టి P4కి వెళ్ళాలి. ఇప్పుడు మనం క్యాబ్ తీసుకొని కిందకైతే వెళ్తాము. అక్కడి నుంచి మనం ముంబైలో ఉన్న ప్లేసెస్ని అయితే విజిట్ చేస్తాం అన్నమాట. సో వీడియోస్ మొత్తం చూసేయండి. పార్కింగ్‌కి అయితే వచ్చేసాం కదా! కిందన వెయిట్ చేస్తూ ఉంటారు క్యాబ్ అతను అనుకున్నాము. అప్పుడే పప్పులో కాలేసాము. ఎయిర్‌పోర్ట్ అంత పెద్దదున్నప్పుడు పార్కింగ్ ఏరియా కూడా అంతే పెద్దదుంటది కదా! ఇక్కడ అన్నీ కూడా ఊబర్ వాళ్ళవి సెపరేట్‌గా, ఓలా వాళ్ళవి సెపరేట్‌గా కిందన పార్కింగ్ ఏరియాలో ఉన్నాయి. మన క్యాబ్ ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళినప్పటికి ఇంకో అరగంట పట్టింది. ఎలాగో క్యాబ్ అయితే దొరికింది. క్యాబ్ ఎక్కేసాము. సో, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ మెరైన్ డ్రైవ్‌కెళ్ళి అక్కడి నుంచి సీఎస్ఎంటీకి ఆ పక్కనే ఉన్న గేట్‌వే ఆఫ్ ఇండియాకి వెళ్దాము లైన్‌గా అని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళినప్పటికి ఆఫ్టర్‌నూన్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేశాక మనకి టైం ఉంటే వేరే ఏమైనా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము. లేదు అంటే రిటర్న్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేద్దాము అన్నది మా ప్లాన్ మాట. మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి మెరైన్ డ్రైవ్‌కెళ్ళడానికి 45 మినిట్స్ వరకు పడుతుంది. సో, ఈ మధ్యలో అంతా కూడా రోడ్ ట్రిప్ లాగే అయిపోతుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు క్యాబ్స్ బుక్ చేసుకునేటప్పుడు ఓలా అండ్ ఊబర్‌కి కూడా రేట్స్ కంపేర్ చేసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రైస్ చూపిస్తుంది. ఎందులో మీకు తక్కువ అనిపిస్తే అది బుక్ చేసుకోండి. అండ్ అలానే ముంబైలో చాలా స్కామ్ జరుగుతుంది. కొంతమందొచ్చి వన్ డే టూర్ ప్లాన్ మేము అవి ఇవి తిప్పేస్తామని చెప్పి చాలా ప్లేసెస్ చెప్పి ప్యాకేజెస్ చెప్తున్నారు. 4000, 5000 అని చెప్పి. అసలు ఆ స్కామ్స్‌లో అస్సలు పడకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో వస్తారు, చేస్తారు అని చెప్పేసి మనకి టైం వేస్ట్ చేపిస్తున్నారు. అనవసరంగా ఒక్కొక్కసారి మనకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే ఫ్లైట్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మీకు అయినన్ని ప్లేసెస్ మీరే క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ అన్నది నా ఒపీనియన్. సో, ఇలా ఈ ముందుకొచ్చినప్పటికి అయితే ఇక్కడ మన అంబానీ గారి ఇల్లు అయితే దగ్గరలో ఉందంట. ఆ అంబానీ గారి ఇల్లు వీడియో తీయడానికి చాలా కష్టపడిపోతున్నాము. ఎంత కష్టపడి వీడియో తీద్దామన్నా కూడా ఈ చెట్లయితే అడ్డొస్తాయి. ఈ సన్‌కి ముందు ఒక బిల్డింగ్ ఉంది కదా పెద్దది. అదే అంబానీ గారి ఇల్లంట. అంత క్లియర్‌గా అయితే మనకి కార్‌లోంచి కనపడలేదు. రిటర్న్ వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియోలో తీశాను. నెక్స్ట్ రాబోయే వీడియోలోని అందులోని మీకు అంబానీ గారి ఇల్లుని క్లియర్‌గా చూపిస్తాను. మనం మెరీన్ డ్రైవ్‌కైతే వచ్చేసాము. ఈ బీచ్ చూడ్డానికి ఇంచుమించు వైజాగ్ ఆర్‌కే బీచ్ లానే అనిపిచ్చింది. మనం మార్నింగే వచ్చాం కాబట్టి చాలా ఎక్కువ ఎండున్నది. అప్పటికే ఫుల్ టాన్ అయిపోయాము, అలసిపోయాం. నైట్ నిద్ర కూడా ఒకటి లేదు కదా! సో, వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపిచ్చింది అన్నది కమెంట్ కూడా చేయండి. ఇంకా ముందు ముందు ముంబై వీడియోస్ చాలా రాబోతున్నాయి. నేను ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతున్నా కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఒక రీజన్ ఏంటి అంటే ఒకటి ఇంటర్నెట్ ప్రాబ్లము. మేము కంటిన్యూయస్‌గా ట్రావెలింగ్ చేయడము. అండ్ నేను పోస్ట్ చేద్దాము అనుకున్న టైంకి నాకు వాటర్ చేంజ్ వల్లో మరేమైందో తెలీదు గానీ ఆల్మోస్ట్ నాకొక 10 డేస్ వరకు వాయిస్ అన్నది పోయింది. అందువల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో,
ఇదంతా చెప్పడం తర్వాత నేను ఇంకొక వీడియోలో చెప్తానులెండి. ఫస్ట్ అయితే మనం ఈ ముంబై ముచ్చట్లు మాట్లాడుకుందాము. ఇక్కడ బీచ్ విషయానికొచ్చినప్పటికి అయితే బీచ్‌లోని ఎక్కువ వాటర్ కంటే ప్రేమ పావురాలే ఎక్కువున్నాయి. వాళ్ళందరిని చూడలేకపోయాము. ఈ ముంబై మొత్తం నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి 1 వీక్ ముందు నుంచి కూడా ప్లాన్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి నాకు ముగ్గురు చాలా హెల్ప్ చేశారు. అందులో ఫస్ట్ వన్ బహ్రెయిన్‌లో ఉన్న ముంబై అమ్మాయి, ఎయిన్ అనే అమ్మాయి నాకు క్లియర్‌గా చెప్పింది అన్నీ. అండ్ తర్వాత వసీం అండ్ తర్వాత నా స్కూల్‌లో నా సీనియర్ తన పేరు కూడా ఉషా. వీళ్ళ ముగ్గురు కూడా నన్ను చాలా బాగా గైడ్ చేశారు. అందువల్లే నా ముంబై ట్రిప్ అయితే బా అయింది అనుకుంటున్నాను. మనకి ఈ బీచ్ పక్కనే స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే మ్యాంగోస్ చాలా ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ ఇంకా మ్యాంగోయే తీసుకున్నాను. ఉప్పు, కారం జల్లినవి. పక్కన ఏదో బీట్రూట్ జ్యూసో మరి కలర్‌లో కలిపినవో మ్యాంగోస్ తెలీదున్నాయి. ఇంకా నేను అవైతే ట్రై చేయలేదు. నాకు ఉప్పు, కారం ఉంటేనే ఇష్టమని నేనింకా అవే తీసుకున్నాను. మా నాన్న ఈ మ్యాంగోస్ తినరు. అందుకే ఆయన టీ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఈ బీచ్‌లో ఏంటంటే ఈ చేపలు అద్దెకిస్తున్నారన్నమాట. ఒక 1 అవర్‌కి అలాగా చేప 30 రూపీస్ మాట. ఇంకా అక్కడ మొత్తం మెరీన్ బీచ్‌లోని ఎక్కువ ఈ చేపలు తీసుకొని ప్రేమ జంటలన్నీ కూడా అక్కడే కూర్చొనున్నారు. అసల చూడలేకపోయాము. ఇంకా ఈ జనరేషన్ అప్‌డేట్ అయింది కాబట్టి ఇంకా మనమైతే ఏం చేయలేంలెండి. మేమైతే హ్యాపీగా మ్యాంగోస్ తిని కాసేపు మాట్లాడుకున్నాము. మెరీన్ డ్రైవ్ అంటే చాలా ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేసొచ్చాను గానీ, నాకిక్కడ పెద్దగా అంతేం అనిపించలేదు. ఒక చెట్టు కింద కూర్చొని అవే చూస్తున్నాము. నాకిక్కడ ఈ ప్లేస్ కోసం ఏం చెప్పాలో గూడా రాలేదు. అదే మేము జోక్స్ ఏసుకుంటున్నాం మాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సీఎస్ఎంటీకెళ్తాము. క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే డబుల్ డెక్కర్ బస్సొచ్చింది. సరేలే అని వీడియో అయితే తీసాము. మన క్యాబొచ్చేసింది. ఎక్కాము. అండ్ ఇలా వెళ్తుంటే ఇక్కడ మనకి వైజాగ్ బీచ్ రోడ్‌లోని ఎలాగైతే ఉంటదో సేమ్ అలానే అనిపిచ్చింది నాకు ఈ ప్లేసు. ఇంకా క్యాబ్‌లో నుంచే మేము వీడియో అయితే తీసాము. ఎండ ఎక్కువుంది కాబట్టి మా దగ్గర లగేజ్ కూడా ఉంది. మేము దిగి నడిచేంత ఓపిక అయితే లేదు. సో, నెక్స్ట్ అయితే మనము సీఎస్ఎంటీ దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సబ్‌స్క్రైబ్. బాయ్.